చదివిస్తారు. మాలాంటి వాళ్ళందరినీ పుచ్చకల కింద తీసుకెళ్తారు, నడిపింపజేస్తారు, చదివింపజేస్తారు. అటువంటి గొప్ప వ్యక్తి వారు చేయడం. ఈరోజు వారు పద్యాలు వినడం జరుగుతుంది. అంతేనా? నేనే చెప్పేశాను పద్యం. సభకు నమస్కారం. అనుపమ విజ్ఞాని అఖిల భాషాధుని తెలంగాణ దేశము వెలుగురేఖ అఖిల భారత నేత అసమాన విఖ్యాత ఆర్థిక నిపుణుడు అభినతుడు సంస్కరణాన్వేషి సంపదలు సృజించు మార్గములు చూపిన మహితమూర్తి అక్షర శిల్పి అయి ఆత్మావలోకనమందించి సత్కవి అయిన వాడు కలము పట్టిన పాలనా కలనలోన ఎత్తులెన్నియో చూచిన ఈశ్వరాంశ అతడు నరసింహరాయడు మృతగుణుండు దార్శనికుడైన మాజీ ప్రధానమంత్రి. వారిని స్ఫూర్తిగా నటిస్తూ నమస్సులు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. కంఠస్వరం అద్భుతంగా ఉంటుంది. ఎంత పద్యం ఎంత చదువుతుంటే వినాలని అనిపిస్తుంది.